మన అందరి గురువుగారంటే బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి నా ఆత్మ ప్రణామాలండి. అలాగే ఉన్నత లోకవాసం ఆత్మ ప్రణామాలు. ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం. మహా అవతార్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి నా ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవిత ఆశయం మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఇది. మనం ఏంటి? మనం ఏం చేస్తున్నాం? ఏ పర్పస్ మీద ఈ భూమి మీదకొచ్చాము? అనేది బిఫోర్ ధ్యానంకి ముందు నేనెలా ఉన్నాను? తర్వాత ధ్యానంకి ఎలా ఉన్నాను? అంటే చిన్నప్పటి నుంచి మనలో ఎన్నో రకాలైనటువంటి భావాలుంటాయి. మనం ఏం చేస్తున్నాము? అసలు మనం ఎందుకొచ్చాము ఈ భూమి మీదకి? అంటే అసలు అది పర్పస్ ఏంటి మనదసలు? మనదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మనకు మనం ఎంచుకొని భూమి మీదకొచ్చాం గాబట్టి, మనం ఏం చేస్తున్నాము ఇక్కడ? అనేదే ప్రతి ఈ భూమి మీద జన్మ తీసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి కూడా తీసుకోవాల్సిన విషయం అంట. అంటే జీవిత ఆశయం ఏంటి అసలు? మనం ఏం నిర్దేశించుకొని ఈ భూమి మీదకొచ్చాము? అసలు ఇంకేమైనా అర్థం ఉందా? అసలు జీవితం అంటే ఇంకేదైనా అర్థం ఉందా? మనం సాధించడానికి ఇంకేమైనా ఉందా? అంటే ఇక్కడ ఆహ్, ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండాలని గాని, లేదంటే ఆహ్, ఒక పర్పస్ అన్నమాట. అంటే ఏంటి ఈ ప్రాపంచికంలో ఉన్న మనము ఒక వృత్తిలో గాని, ఒక ఒక విషయంలో గాని ఏదైనా ఉంటే అదే దాంట్లో మనం ఉండిపోతున్నాం అన్నమాట. సో, మనదైనటువంటి ఆ జీవితం ఆశయం ఏంటంటే చెప్తున్నారు ఇక్కడ మాస్టర్స్ మనకి మనం ఆనంద స్వరూపులుగా మనల్ని మనం తెలుసుకుంటూ, మనం మనం కూడా ఆ దైవంలో ఒకానొక అంశగా ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము. అసలు లైఫ్ పర్పసే అదంట మనకి. అంటే ఏంటి? మనల్ని మనం తెలుసుకోవడమే జీవిత ఆశయము. అలానే మనం ఎంతో ఆనందంగా ఈ భూమి మీద ఉండడానికి వచ్చామంట ఇక్కడ మనం. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ బాధల్లోనూ, ఈ వీటిలో అన్నీ పడిపోయి, ఈ బంధాల్లో పడిపోయి, మనదైనటువంటి అసలైన ఆనందం ఏంటి? ఆ బ్రహ్మానందం ఏంటి? ఆ విషయాన్నంట మనం పూర్తిగా మర్చిపోయామంట. ఇంకా మనమే ఆ దైవంగా ఉన్నాము. దైవమే ఏకైక సంకల్పము. అదే మనంగా ఉంటామా ఇక్కడ? అంటూ దైవాన్ని అర్థం జేసుకోవడానికి, దైవంగా మనం ఉండడానికి ఆహ్, ఏకైక లక్ష్యం గూడా అదే అంట. మన మార్గం గూడా అదే అంట ఇక్కడ. మనం భూమి మీద జన్మ తీసుకున్నాం. అంటే చూడండి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఈ శరీరమే అని అంటిపెట్టుకొని మన ఆత్మస్థితిలో పూర్తిగా ఉండిపోయిందనమాట. ఏంటి నేనే శరీరము, ఈ ప్రాపంచిక బంధాలు ఇవన్నిట్లో ఆత్మస్థితి నిక్షిప్తమై ఉండిపోయి మనం ఏంటంట ఉన్నటువంటి జీవిత ఆశయం అని ఉన్నటువంటిది దైవమే మనము. ఆ ఆనందమే మనము అని చెప్పి దైవం వేరేగా ఎక్కడో ఉన్నాడు. మనం ఎక్కడో ఉన్నామని రెండిటిని వేరుగా ద్వంద్వత్వంలో చూసుకుంటున్నామంట మనం. సో, అలా కాకుండా దైవము, నేను ఏకంగా ఒక ఏకత్వంతో ఉన్నాము అనే తత్వాన్ని తెలుసుకోవడము, ఆనంద తత్వంతో మనం ఉండడమే మన జీవిత ఆశయం అని చెప్తున్నారనమాట ఇక్కడ. కానీ ఆహ్, కానీ ఎంతమంది ఎంత ప్రయత్నం చేస్తున్నారు దీని గురించి. అంటే ఇక్కడ మళ్ళీ అన్నారనమాట. ఇది ఎందుకు అంటే ఆహ్, మన జన్మల పెంపకాలు మన తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళ జ్ఞాన పరిధిలో ఉన్నటువంటి, వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థితిలో వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని పొందారో అటువంటి పెంపకాల్లోని పూర్తిగా ఒక వ్యక్తిగాను మనం ఒక వృత్తిలో ప్రావీణ్యం సంపాదించాలి. ఒక డాక్టర్ అయిపోవాలి. నేను ఒక టీచర్ అవ్వాలి. అంటే ఏంటి ఈ ప్రాపంచికంతో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, అటువంటి వాటిలోనే పూర్తిగా దాని కోసమే మనం కఠోర సాధన జేస్తున్నాం గానీ, మనం పూర్తిగా ఏంటి అసలు? మన లైఫ్ ఆఫ్ ది పర్పస్ ఏంటి మనం వచ్చాము? దానికోసమంట చేయట్లేదంట. ఏంటి ఒక పర్పస్ అంటే ఈ ప్రాపంచికంలో ఉన్నటువంటి ఈ భౌతిక సుఖాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో ఉన్నటువంటి కఠోర నియమాలతోని అంటే వాటి కోసం సాధనా క్రమంలోని పూర్తిగా దాని కోసమే మనం
ఇంకా జీవితానంతటిని గూడా మనం నిర్ణయించుకుంటున్నామంట. ఇక్కడేంటి మళ్ళీ అంటున్నారంటే, మీరు పూర్తిగా ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చి ఉన్నారు. దైవంగా మీరు తెలుసుకోవడానికి వచ్చి ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు మీరు? ఒక పదవి అనుకోనో, ఒక రాజకీయాలనుకుంటూ, ఆ యొక్క జ్ఞానాన్ని మీరు జన్మ జన్మల నుంచి తీసుకొని ఉంటున్నారు. మీ ఆనందమైనటువంటి ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో, దైవత్వ స్థితి ఏదైతే ఉన్నదో, దాన్ని మీరు పూర్తిగా కోల్పోతున్నారు మీరు. దాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారని చెప్తున్నారనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి భూమి మీదకి వచ్చాము. ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవడానికి వచ్చాము అంటూ ఆహ్, ఆ యొక్క దాన్ని కూడా మనం పూర్తిగా మర్చిపోయామంట మనం. మనదైనటువంటి ఏకైక లక్ష్యం ఏంటంట, ఆనందాన్ని అర్థం చేసుకొని, మనం ఆనంద స్వరూపులుగా మనం ఉండాలన్నదే ఆ దైవం యొక్క సంకల్పం అంట. చూడండి. మనకి ఒక అంటే చెప్తుంటారనమాట. ఈ భూమి మీద మొట్టమొదటిగా మనం జన్మ తీసుకునేటప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి దైవత్వ స్థితితోని, ఆనందపు స్థితితోని మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నామంట. అక్కడేంటి మనకి రాగద్వేషాలు గాని, ఈ ఈర్ష్య, అసూయ అని ఏమి లేవు. దైవం ఎలా ఉంటాడంట? ఎంతో అద్భుతమైనటువంటి ఆ ప్రేమ తత్వంతో ఉంటారంట. మనల్ని ఎప్పుడు కూడా ఆయన గాఢంగా మనల్ని ఆ దైవం ప్రేమిస్తూ ఉంటాడంట మనల్ని. ఆ విషయం మనం మర్చిపోయాం. ఎంతో అద్భుతమైనటువంటి ఆ దైవ శక్తితో మనం ఈ భూమి మీదకి వచ్చి నెమ్మదిగా ఏమైందంట, ఈ శరీరమే మనం అనుకుంటూ, ఈ శరీరాన్ని పోషించడం కోసము అసూయని, మోసాలని, ఒకరంటే పడకుండా ద్వేషాలని, మనలో అన్‌కండిషనల్ ఉన్నటువంటి ఆ ప్రేమతత్వాన్ని మనం పూర్తిగా మర్చిపోయామంట. మర్చిపోయి ఇదే నేను, ఈ దేహమే నేను అన్నటువంటి ఆ పరిధిలో ఉండిపోయి, మన ఆనంద తత్వాన్ని, మనమే ఆనంద స్వరూపులమనే విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. దానిని గుర్తు జేయడానికి మీ యొక్క ఏకైక లక్ష్యము, ఆ దైవపు సంకల్పం యొక్క ఆయన యొక్క లక్ష్యం కూడా ఏంటి? మీరు ఆనంద స్వరూపులుగా ఉండడమే. దైవం కూడా అలానే ఉంటాడు. మీరే దైవము అక్కడ అని చెప్తున్నారనమాట. మళ్ళక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు సంతోషంగాను, ఆనందంగా ఉండాలన్నదే ఆ దైవానికున్నటువంటి ఏకైక అభిలాష అంట ఆయనకి చూడండి. ఎందుకంటే, ఆయన నుంచి మనం ఒక బ్యాటరీ మొబైలు ఛార్జింగ్ అయిపోతే డౌన్ అయిపోతే ఏం చేస్తాం మనం? ఛార్జింగ్ పెడతాం. అది మళ్ళీ పూర్తిగా వాడేసుకున్నాక ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ దాన్ని చేస్తూ ఉంటాం. మనం ఎవరితోని మాట్లాడాలి అనుకుంటే దానికి రీచార్జ్ చేసుకుంటాం. అలాగా ఎంతో అద్భుతమైనటువంటి ఆనంద స్థితి, శక్తితో మనం ఆ దైవత్వపు స్థితితో మనం ఈ భూమి మీదకొచ్చి ఈ ప్రాపంచిక బంధాల్లో పడిపోతూ, మన ఆలోచనలతోనూ, మన కళ్ళతోనూ ఇంకా మన ఏవైతే చేయని కర్మలున్నాయో, చేయకూడని కర్మలు వాటి ద్వారా మన శక్తిని ఆ చైతన్య స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిని మనం కోల్పోతున్నామంట పూర్తిగాను. సో, అలాగా మనల్ని మనం తెలుసుకోవాలంటే, మనం ఆనంద స్థితిలో మనం ఉండాలంటే, అసలైనటువంటి ఆహ్, జ్ఞానం ఏంటి? దాన్ని మనం పొందాలంటే ధ్యానం చేయాలి. ఖచ్చితంగా నిరంతరం ధ్యానాభ్యాసన ద్వారా మనలో ఉన్నటువంటిటువంటి ఆ ఆత్మ చైతన్య స్థితికి మనం దగ్గరవుతూ, మనల్ని మన ఆత్మని ఇంకా అద్భుతంగా ఆత్మశక్తి చైతన్యంతోని మనం దాన్ని ఎంతో ఇంకా అన్నమాట డెవలప్ చేసుకుంటూ ఉంటామంట మనం. మళ్ళీ ఆవిడ ఏం చే మళ్ళీ అక్కడ ఏమంటున్నారంటే మళ్ళీ అక్కడ మాస్టర్సు ఎంతో ఆహ్, మీకు మీరుగా ఆహ్, వెంటనే మీరు ఏదైతే సంకల్పించుకుంటారో దాన్ని సంకల్పించే శక్తి కూడా మీకు ఉంది. సంకల్పించే స్వేచ్ఛ కూడా మీకు ఉన్నది. మీరు ఏది కోరుకున్నా కూడా మీరు సంభవం చేసుకునే శక్తి కూడా మీకు ఉన్నది. అటువంటి దాన్ని కూడా మీకు ఆ భగవంతుడు మీకు అందించాడు. ఇక్కడ చూడండి. జీవిత ఆశయం అంటే ఏంటి? మనం ఆనందంగా, ఆనంద స్వరూపులుగాను మనం తయారవ్వడం కోసము, అలానే మనదైనటువంటి సంకల్ప స్వేచ్ఛతో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, మనం ఏదైతే సృష్టించాలనుకుంటున్నామో దాన్నంట మనకాయన
పూర్తిగా మనకి దాన్ని ఇచ్చాడంట భగవంతుడు మనకి. దాన్ని ఏంటి మనం పూర్తిగా మనమే శరీరం అన్నటువంటి ఆ మూలంలో ఉన్నటువంటి భావనతో పూర్తిగా నిండిపోయి ఉన్నామనమాట. ఒక మర్రి చెట్టు వ్రేళ్ళు ఎలా ఉంటాయి? పూర్తిగా దాని యొక్క బాగా లోపలికి వెళ్ళిపోతుంటాయనమాట. నాటుకుపోతూ ఉంటాయి. దాన్ని తీయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అలాగా మన ఆత్మస్థితిలో ఎన్నో వేల జన్మల నుంచి తీసుకొనొస్తున్నటువంటి ఆ జ్ఞానంతో నేనే ఈ శరీరము. ఇంక దైవం వేరేగా ఉన్నాడు. నేను వేరేగా ఉన్నాను. నేను ఇది కాదు. అంటే ఆత్మ చైతన్య స్థితి, ఆ పరమాత్మ స్థితి నేను కాదు. నేను ఈ యొక్క దేహ పరిధిలోనే మన యొక్క జ్ఞాన పరివంతా కూడా ఆ మూలంలో ఉండిపోయిందండి. సో, సంతోష స్థితిని మనం ఎంత సంతోషంగా ఉండాలి. మనం ఏదైతే ఆనంద స్థితి ఏదైతే ఉన్నాదో దాన్ని మనం పూర్తిగా హ్మ్. అర్థం చేసుకొని దాన్ని కార్యాచరణ అంటే మన పనుల రూపంలోననమాట. దాన్ని ఏ విధంగా మనం చేస్తున్నాము దాన్ని, ఏ విధంగా మనం ఆనంద స్థితిలో మనం ఎలా ఉంటున్నాము. మన పిరమిడ్ మాస్ అందరికి కూడా ఏంటి మన ఆనందం ఎక్కడుంటుంది? ధ్యానం చెప్పడంలో ఉంటుంది. సేవ చేయడంలో ఉంటుంది. మన గురువుగారు చెప్పిన ఉన్నటువంటి ఆ పదాలు ఏవైతే ఉన్నాయో, ఆ పదాలు పట్టుకోవడంలోనే మనకి ఆనంద స్థితి ఎప్పుడు ఉంటుందనమాట మనకి. అంటే మనం ఊహించుకుంటేనే మనకి ఒక ఆనందం, బ్రహ్మానందం వస్తుందనమాట. ఆ స్థితిని మనం పూర్తిగా తెలుసుకోవాలి. అటువంటి స్థితిని మనం నిక్షిప్తం జేసుకోవాలనమాట మనం. ఆ ఆనంద స్థితిని మనం నిరంతరం అనమాట సాధన చేస్తూ ఉండగా ఏంటి, మనలోని ఎంతో ప్రేమతత్వం మనకి వస్తుందనమాట. మన చెప్పే మాటల్లో ప్రేమతత్వం చెప్తాము. మనమే ప్రేమతత్వంగా ఉండిపోతాము. ఎటువంటి కండిషన్స్ ఉండవు. అన్‌కండిషనల్ ప్రేమతత్వం మనకొస్తుంది. అక్కడ ఏమవుతుంది, ఆనంద స్థితిలో మనం ఉంటాము. అటువంటి బ్రహ్మానంద స్థితిని పొందుతూ, మనమే అక్కడ దైవంగా మనం నిలిచి ఉంటామంట అక్కడ మనం. అలానే ఆ దైవం కూడా ఈ భూమి మీదకి మనకి పంపడంలో ఉన్నటువంటి మనకు మానకగా ఎంచుకుంటూ, ఆ దైవం దగ్గర కూడా నేను దైవంగా నేను తెలుసుకుంటాను అని మన స్వ ఇచ్ఛతోనే ఈ భూమి మీద మనం జన్మ తీసుకుంటామంట ఇక్కడ మనం. సో, జన్మ తీసుకున్న తర్వాత ఈ ప్రాపంచకంలో పడిపోతూ ఆ దైవాన్ని పూర్తిగా మనం మర్చిపోయాము. కానీ ఆయన దేనికి పంపించాడు ఇక్కడికి మొట్టమొదటి జన్మ తీసుకునేటప్పుడు, నువ్వు దైవత్వాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు పూర్తిగా దైవత్వంతో ఉన్నావు. నువ్వు ఏ దైవత్వాన్ని తెలుసుకున్నావో, నిండి ఉన్నావో అందరికి కూడా ఆ విషయాన్నే పంచు, చెప్పు అని చెప్పేసి ఆయన ఇక్కడికి పంపాడనమాట. ఆయన అభిలాష కూడా ఆయన ఏంటంట మనం దైవంగా ఏదైతే ఉన్నామో అటువంటి కోరికనే ఆనందంగా ఎప్పుడు ఈ భూమి మీద ఉండాలి. ఈ బాధలతోనూ, ఈ రోగాలతోనూ, దుఃఖాలతోనూ ఆహ్, నాదైనటువంటి స్వార్థంతోనూ, అసూయతోనూ పూర్తిగా నిండిపోయి ఉండిపోయాం దాంట్లోని. సో, దానిలోంచి పూర్తిగా వచ్చి నీదైనటున్నటువంటి ఆనంద స్వరూపం స్థితి. ఆనందంగా ఉండడానికి నువ్వు తెలుసుకో ఇక్కడికొచ్చున్నావు కదా! మన ఉనికి స్థితి ఏంటంట, ఎంతో అద్భుతమైనటువంటిది. ఆహ్, పరమ ఉత్కృష్టమైనటువంటిమాట. అంటే దానికి ఇంకేం అవధులు లేవనమాట. అటువంటి స్థితే ఆనంద స్థితిలోనే నువ్వు ఉండడానికి వచ్చున్నావు అని ఇక్కడ మనకి మాస్టర్స్ ఎంతో అద్భుతంగా చెప్తున్నారనమాట. మళ్ళీ దాన్ని చెప్తున్నారంటే అసలు ఆనంద స్థితి అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి అసలక్కడ మనకి? అది మని ఆనందం అంటున్నారు గదా! మన ఆనందం అంటే ఏంటి? అసలు ఎలా ఉంటుంది అది? అని మళ్ళీ అక్కడ మనకి చెప్తున్నారక్కడ. ఆనందం అంటే ఏంటంట, ఆనందం మనకి ఎలా ప్రాప్తిస్తుందంటే, మన ఈ ప్రతి క్షణంలో, ఈ వర్తమానంలోని ఈ క్షణం, ప్రతి క్షణాన్ని కూడా మనం ఈ క్షణం ఈ వర్తమానం. మళ్ళీ మరుక్షణం వర్తమానం. అంటే పాస్ట్ కాదు, అలానే భవిష్యత్తు కాదు. ఈ క్షణం ఏదైతే ఉన్నాదో, ఈ క్షణంలోని మన ప్రతి క్షణాన్ని కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, ఆనందంతో ఉంటూ, దానికి సంబంధించిన అవకాశాలు మనకెప్పుడున్నా కూడా అన్నిటిని కూడా మన చైతన్యం నుంచి ఆ దైవం అంట మనకి ఎప్పుడు కూడా అందిస్తుంది. ఆ విషయాన్ని ఎరుకతో మనం గమనించాలంట. నాకిది ఎందుకిలా జరిగింది? ఈ స్థితి ఎందుకిలా ఉన్నది అని కాదనమాట. ఈ క్షణం ఈ విధంగా జరిగిందంటే, ఆ యొక్క దైవం స్థితి ఉనికిలోంచే వచ్చింది మనకి.
దాన్ని మనం అద్భుతంగా దాన్ని అర్థం చేసుకొని ఎరుకుతూ ఉండాలంట. అలాగే ఆహ్, ఏదైతే జ్ఞానం ఉందో, దైవం నుంచి మనల్ని ఇంక ఏది వేరు చేయలేదు మనల్ని. దైవము, మనము ఒక్కటే. ఆనంద స్థితి ఏదైతే ఉందో, అటువంటి ఆ స్థితిని ఇంక ఏది లేదు అనే దాన్ని పూర్తిగా విశ్వసించమంటున్నారు. నమ్మమంటున్నారనమాట అక్కడాయన. ఏంటంట, దైవం నుంచి మనల్ని వేరు చేసేది ఎటువంటి ఏది కూడా లేదు అని స్పష్టమైన క్లియర్ రీజన్ అనమాట. చూడండి, క క్రిస్టల్ క్లియర్ అంటారనమాట. దాంట్లో ఇంకెటువంటి ఏది ఉండదు. అడ్డు ఏముండదు. క్లియర్ విజన్ కనిపిస్తుంది. అటువంటి దాన్ని జ్ఞానంతో పూర్తిగా ఆ జ్ఞానం ఎప్పుడైతే మనలో స్థితమై ఉండిపోతుందో, కంప్లీట్‌గా ఉండిపోతుందనమాట. ఆ జ్ఞానం అంట. దాన్ని పూర్తిగా మనల్ని అర్థం చేసుకోమంటున్నారు. అలాగే మనల్ని ప్రేమించుకోమంటున్నారు. మిమ్మల్ని మీరు అద్భుతంగా ప్రేమించుకోండి. నేనెందుకు ఈ విధంగా ఉన్నాను? నేనేం చేస్తున్నాను? ఇదేనా నా జీవితం? అన్నటువంటి భావాలు కాకుండా, నిన్ను నువ్వు ఎంతో ఆనందంగా, నిన్ను నువ్వు ఎంతో అద్భుతంగా యాక్సెప్ట్ చెయ్యు. నిన్ను నువ్వు ప్రేమించుకో నువ్వు నువ్వు. నువ్వు పూర్తిగా ఆత్మ ప్రేమికుడివిగా. ఎప్పుడైతే ఆత్మ ప్రేమికుడవుతావో, అప్పుడంట మనం దైవ ప్రేమికుడు అవుతామంట. చూడండి, అంటే ఏంటి? మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే అర్థం ఏంటిక్కడ? మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, అప్పుడండి మనం అక్కడ దైవాన్ని అద్భుతంగా దర్శిస్తాము. ఆ దైవాన్ని మనం ప్రేమిస్తామంట. ఇది చిన్న విషయమా? అది ఎంతో అద్భుతమైన విషయం. ఇది ప్రతి ఒక్కరం గూడా మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేయాల్సిన విషయం అనమాట ఇది. ఏంటి? మనల్ని ప్రేమించుకుంటూ, మిమ్మల్ని మీరు ఆత్మ ప్రేమికులవుతూ, దైవాన్ని ప్రేమించండి. దైవ ప్రేమికుడిగా మీరు తయారవుతారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఆత్మ ప్రేమకు మించిన గొప్ప ప్రేమ మన జీవితంలో ఇంక లేదంట మనకి. అంటే ఆ స్థితి మనం పొందాలంటే, ఈ సృష్టిలోని ఆత్మ ప్రేమని పెంచుకున్నట్టు ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమ ఈ సృష్టిలో మరింక ఏదీ లేదంట మనకి. ఆత్మ ప్రేమని ఎంతో అద్భుతంగా మనం ఎలా ఉన్నామో, అంటే ఈ ఉన్న స్థితి ఎలా ఉందో దానిని పూర్తిగా కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తూ, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రేమించుకుంటారో ప్రతి దాన్ని కూడా అన్నమాట. దాన్ని మనకి పూర్తిగా ఆహ్, ఆత్మ సారం ఏదైతే ఉన్నాదో, ఆత్మ తత్వం ఏదైతే ఉన్నాదో, దాని వెనక దాగి ఉన్నటువంటి ఆ స్వరూపమే మీరు. అంటే మనమే ఆ ఆత్మ ప్రేమికుల తత్వం ఉన్నటువంటి ఆ సారమే మనమంట అక్కడ. సో, దాన్ని ఎలాగా అంటున్నారు? పూర్తిగా మీరు ఎరుకతో ఎప్పుడైతే ప్రేమించగలుగుతారో అక్కడ మీకు ఆహ్, దేన్నైనా గలిగిన ఉన్నటువంటి స్థితి మనకొస్తుందంట. అంటే మనల్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుంటూ, మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో, ఆత్మస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో, అక్కడ ఏమవుతుంది? ఉన్న స్థితిని ఉన్నదా వర్తమానాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఎప్పుడైతే ఉంటామో, అక్కడంట మనకి ఇంక ఎవరు ఏమన్నా, ఏం జేసినా కూడా మనకంట క్షమాగుణము మనకు ఏర్పడుతుందంట. క్షమాగుణ తత్వం మనకి రావాలంట. అరే! వాడిలా అన్నాడు. వాడినింక జీవితంలో నేను క్షమించలేనురా! అని చాలామంది మనం వింటూ ఉంటాం మనం. సో, అలా కాకుండా వా వాళ్ళ ఉన్నటువంటి ఆ ఆత్మ స్థితిలో ఉన్నటువంటి ఆ జ్ఞాన పరిధిలో వాడలా ఉన్నాడు కాబట్టి, దాన్ని మనం యాక్సెప్ట్ చేసి, దాన్ని మనం క్షమాగుణంతో మనం క్షమించగలగాలంట అక్కడ మనం. ఏదైనా కూడా. ఎప్పుడైతే క్షమాతత్వం మనకుంటుందో, అక్కడేమంట మన ఈ జీవిత సర్వస్వంలో కూడా మనం ఈ పూర్తిగా ఉన్నటువంటి ఈ స్థితిలో ఆహ్, మనం ప్రతి ఒక్కరిలోను కూడా ఆ దైవత్వాన్ని మనం చూడగలిగినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఎంతో అద్భుతంగా మనం సాధించగలుగుతామంట. చూడండి ఎంత అద్భుతంగా, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆహ్, జీవితాశయం అంటున్నారు. జీవితాశయం అంటూ ఇన్ని ఉన్నాయి మన జీవితాశయంలోని. మనల్ని మనం ప్రేమించుకోవాలంట. మనల్ని మనం ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఆనంద స్వరూపమే మనమంట ఇక్కడ. అలాగే ఉన్న వర్తమానం ఏదైతే ఉన్నాదో, ఈ ఉన్న వర్తమానాల్లోని
ప్రేమ తత్వంతో మనం ఉంటూ, కండిషన్ లేనటువంటి ఉండదని ఉంటూ, ఈ బాధల్లో ఉండకుండా నేను తప్పు చేశాను, ఎటువంటి పశ్చాత్తాపాలు లేకుండా ఓన్లీ ఏకత్వంతోనే ఉంటూ, ఏకత్వ భావంతో ఉంటూ, దైవంని నన్ను వేరు చేయగలంటే ఏది కూడా ఈ భూమి మీద లేదు. దైవము నేను ఒకటే అన్నటువంటి ఆ భావనతో ఉంటూ, అలానే మన ఆత్మ ప్రేమకు మించిన ఉన్న గొప్ప ప్రేమ ఈ సృష్టిలో ఏదీ లేదంటూ, అంటే ఈ భావాలన్నీ చిన్నవా మనకి? ఇవన్నీ కూడా ఎప్పుడొస్తాయి? ఎప్పుడైతే నిరంతరమైనటువంటి ధ్యాన సాధన చేస్తామో, ధ్యాన సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, సేవ చేస్తూ, మనలో ఉన్నటువంటి గుణాలను కూడా మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటూ, మనం ఏం చేస్తున్నాము అని మనం మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, క్షమాతత్వంతో ఉంటూ, మన సమయాన్ని ఆహ్, ఆహ్, పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటూ ఆనంద స్థితైనటి ఆ బ్రహ్మానంద స్థితిని మనం పొందాలనుకుంటే ఇవన్నీ చేయాలనమాట. అలాగే మళ్ళీ మాస్టర్ చెప్తున్నారనమాట. దైవం ఎప్పుడు కూడా మీ మీద ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమని ఎలా అయితే ప్రసరిస్తూ ఉంటాడో ఆయన, అలాగే మీరు కూడా అటువంటి ప్రేమ స్థితిలో మీరు నిరంతరం ఉండాలి. ఎవరైనా మనకి నచ్చని పని చేస్తే కోపం వస్తుంది. అలానే ఎవరైనా ఏదైనా మనకి నో అని చెప్తే మనకి వాళ్ళంటే ఇంక పడదు. అంటే ఏంటి ఇవన్నీ కూడా అక్కడ స్థితి దైవము ఆహ్, దైవం బిడ్డలుగా మనం ఉన్నాం గాబట్టి, మనం ఏం చేసినా, ఎలా ఉన్నా ఆహ్, అక్కడ అద్భుతంగా చెప్తున్నారన్నమాట. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఎప్పుడు కూడా నీ మీద ప్రేమతత్వంతోనే ఉంటాడు. ప్రేమ నీ మీద కురిపిస్తూ ఉంటాడు. నిరంతరం అద్భుతంగా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు దైవము. సో, ఆ తత్వాన్నే నువ్వు ఆ తత్వంగా నువ్వు ఉండాలి ఇక్కడ అని చెప్తున్నారు. చెప్తూ దాన్నంట నిరంతరం కూడా మనం అభ్యాసం చేస్తూనే ఉండాలంట మనమిక్కడ. అలానే మీరు ఏదైతే ఆనందాన్ని ఈ భూమి మీదకి ఎంచుకొని వచ్చి ఉన్నారో, ఆనంద స్థితిలో మీరు ఉండడానికి భూమి మీదకొచ్చున్నారు కదా! అటువంటి ఆనంద స్థితిని మీరు ఆహ్, స్థితిని మీరు పొంది ఉన్నారు. అలానే ఆనంద స్థితిని మీరందరికి కూడా పంచిపెట్టాలి. వ్యక్తీకరించాలి. చెప్పాలనమాట అందరిని గూడా. ఎప్పుడైతే మనం దాన్ని పంచపట్టే తత్వంలో ఉంటామో, అక్కడంట మనం ఆ దివ్యత్వంతోని మనం ఏకత్వంగా మనం మారిపోతూ ఉంటామంట అక్కడ. అలానే మనదైన ఉన్నటువంటి ఈ భూమి మీద మనం ఎంతో అద్భుతంగా అన్నీ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాము ఇక్కడ మనం. ఈ భూమి మీదే మనం ఏదైనా అంటే మన ఆత్మని ఇంకా ఉన్నతంగా నేర్చుకోవాలి, ఇంకా ఉన్నతంగా ఉద్ధరించుకోవాలంటే ఈ భూమి మీద మనం ఆహ్, నేర్చుకోవాల్సిన పాఠశాలంట మనకిదంతా గూడాను. మళ్ళీ ఇక్కడ ఆనంద స్థితిలో మనం ఆహ్, ఎలా ఉంటుంది? ఎలా అంటే అక్కడ ఆహ్, మనం ఈ తప్పు చేశాము. ఆహ్, భావాలు మనలో ఏవైతే భావాలున్నాయో, ఆ భావాల నుంచి ఆయన బయటికి రమ్మంటున్నారనమాట మనకి. ఏమాత్రము మనకి కంటికి కనపడకుండాను నిగూఢంగా ఉన్నటువంటి ఈ జీవితమంట మనము చాలా చులకనగా చూస్తున్నామంట మనం. సో, ఎప్పుడైతే చులకనగా చూస్తున్నామో అక్కడేమవుతుంది, మనల్ని మనం ప్రేమించుకున్న తత్వం పోతుంది మనకి. మనల్ని మనం ప్రేమించుకోం. మనల్ని మనం ఇంకా ఆత్మ ప్రేమికులు మనం ఇంక కామనమాట. సో, ఎప్పుడైతే మనం ప్రతి ఒక్క విషయాన్ని పూర్తిగా ఆహ్, పాస్ట్ ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా విడిచిపెట్టమంటున్నారనమాట. ఎప్పుడైతే దాన్ని మనం పూర్తిగా విడిచిపెడతామో, ఇక్కడ మన ఈ రాకకి, ఈ భూమి మీద మనం దేనికోసం ఈ భూమి మీదకొచ్చాము? అసలైన కారణం ఏంటి? దానికి మూల కారణం ఏంది? మనం ఈ భూమి మీద జీవించడం కోసం మాత్రమే వచ్చామా మనం? అనే విషయాన్ని తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యము ఇక్కడ.
అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారు? ఎంతో అద్భుతంగా ఈ భూమి మీద శరీరాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలానే కానీ భూమి మీద ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వెళ్ళేలోపు మీరు ఈ భూమి మీద మనం ఈ భూమి మీద వచ్చిన పర్పస్ ఏంటి? మనం ఏ విషయాన్ని మనం తీసుకొచ్చాము? దేన్ని గ్రహించడానికి ఇక్కడికొచ్చాము? అనే దాన్ని ఆత్మ జ్ఞానాన్ని మీరు పూర్తిగా పొందండి అని చెప్తున్నారనమాట ఇక్కడ. అంటే ఎన్నో మనకి కంటికి కనపడని ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉన్నాదో అటువంటి జ్ఞానాన్ని, దాన్ని మీరు పూర్తిగా అనుభవపూర్వకంగా జీవితాన్ని అనుభవించడంలోని దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని అంటే ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అనే దాన్ని పూర్తిగా దాన్ని ఆహ్, విశ్లేషించుకుంటూ, అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ మూలం ఏంటి అసలు? మూల కారణం ఏంటి? అనే దాన్ని కూడా మనకిక్కడ ఆయన తెలుసుకోమంటున్నారు. ప్రప్రథమంగా అంటే మొట్టమొదటిగా ఆహ్, ఈ మూల ఏదైతే ఉన్నదో కారణం ఏదైతే ఉందో, జీవించడం కోసం మాత్రమే ఈ భూమి మీదకి వచ్చున్నాము. ఎంతో ఆనందాన్ని పొందడానికొచ్చాము. మనం కూడా ఆనంద స్వరూపంగానే ఇక్కడ ఉన్నాము మనము. మనం దేనికోసం ఇక్కడ జన్మించాం మనం. ఎటువంటి దాన్నైనా ఎంతో అద్భుతంగా సంభవించుకునే సంకల్పాన్ని కూడా సంభవించే అద్భుతమైనటువంటి శక్తిని మనం పొంది ఉన్నాము. దానిని ఆయన నిరంతరం కూడా మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయి ఈ మధ్య జీవితం ఏదైతే ఉన్నాదో, ఆ జీవితం అంతట్లో కూడా దాన్ని ఆయన ఎరుకతో గ్రహించమంటున్నారు మాస్టర్స్ మనకనమాట. అలానే ఆహ్, మనం ఈ తప్పు చేశాము. ఈ ఒప్పు చేశాము. అలానే నేనెన్నో అంటే పశ్చాత్తాపాలతోనూ, బాధలతోనూ మీ జీవితాన్ని మీరు ఈ భూమి మీద మీరు అనుభవిస్తున్నారు మీరు. సో, అటువంటి జీవితాన్ని జీవించడానికి మీరు ఇక్కడికి రాలేదు అని మళ్ళీ ఇక్కడ చెప్తుందనమాట. ఆ దైవము ఎంతో అద్భుతంగా ఈ భూమి మీద మీకు మీరుగా ఆనందాన్ని పొందడానికొచ్చారు. నేనే దైవాన్ని అని పొందడానికి అనుభవంతో తెలుసుకోవడానికి వచ్చారు ఇక్కడికి మీరు. దాన్ని మీరు సాధనతో, ధ్యానంతో పూర్తిగా దాన్ని మీరు తెలుసుకోండి. దైవం ఎలా అయితే అద్భుతంగా మిమ్మల్ని ఆహ్, ప్రేమిస్తున్నాడో, అలాగే ఆత్మ ప్రేమికులుగా మీరు ఈ భూమి మీదకి మీరొచ్చున్నారు కాబట్టి, దాన్ని మీరు తెలుసుకోండి. అలానే మళ్ళీ ఇక్కడేం చెప్తున్నారంటే మాస్టర్సు, మనదంట మనదైనటువంటి మొట్టమొదటి ధ్యేయం ఏంటంట మనకిక్కడ ఆహ్, ఆహ్, ప్రతి వ్యక్తి జీవించి తాను తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నాదో, ఆత్మ జ్ఞానం ఏదైతే ఉన్నాదో, అటువంటి జ్ఞానాన్ని ఆహ్, ఈ ఇక్కడ మనం ఏదైతే పొంది ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉన్నదో, ఆత్మస్థితి ఏదైతే ఉన్నదో, సమస్త మానవాళికి కూడా అదే ధ్యేయము. అదే ఈ ఈ సృష్టిలో ప్రతి మానవుడికి కూడా అటువంటి తాను తెలుసుకోవడమే వాళ్ళ యొక్క ధ్యేయము అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే చూడండి కేవలం ఒకరిద్దరు కాదు. ఇక్కడ వాళ్ళు జీవించి ఉండాలి అనే సంకల్పంతోని ఈ సృష్టిలో మనం జన్మిస్తూ ఉన్నాం గాబట్టి, ఇక్కడ సమస్త మానవాళికి కూడా మొట్టమొదటి ధ్యేయం కూడా అదే. ఏంటంట మనం ఏదైతే దైవంగా జీవిస్తున్నామో, దైవంగా మనం ఎలా అయితే ఉన్నామో, అదే మన ధ్యేయం అంట ఇక్కడ. మన జీవిత ఆశయం కూడా ఏంటి? మన ఈ ఉన్నటువంటి ఆ దైవపు ఏదైతే ఉన్నాదో, ఆ దైవంగా జీవించడమే మన యొక్క ప్రప్రథమ ధ్యేయం అంట. ఇంకేమీ లేవంట మనకి. దాన్ని మర్చిపోయి మనమేంటి, ఇంకా ఈ ప్రాపంచికంలోని పశ్చాత్తాపాలతోని, ఈ రోగాలతోని, ఈ బాధలతోనూ, ఈ యొక్క స్థితి అంతటిని గూడా మనకి మనమే క్రియేట్ జేసుకుంటున్నామంట అక్కడ. సో, అలా ఏమీ కాకుండా, మీ నిర్దిష్టంగా మీరు ఏదైతే ఉన్న స్థితి ఏదైతే ఉన్నాదో, మీ ఆత్మస్థితి ఏదైతే ఉన్నాదో, మీ అంటే మనం వ్యవహరించే తీరులోనూ అంటే మనం ఎలా అయితే వ్యవహరిస్తున్నామో, మనం ఎలా అయితే ఉంటున్నామో, దాంట్లో కూడా ఆహ్, ప్రతి క్షణంలో కూడా
మీ యొక్క సామర్థ్యం ఏదైతే ఉన్నాదో, ఆ సామర్థ్యాన్ని కొద్ది కొద్దిగా ఎలా అయితే ఉండగలుగుతుందో దాన్నంట పూర్తిగా దాన్ని ఆహ్, ఎరుకతోనూ, ధ్యాసతోనూ, ధ్యానంతోనూ దాన్ని మనల్ని గమనిస్తూ ఉండమంటున్నారనమాట ఇక్కడ. అంటే మన ఈ ఆత్మస్థితి ఏదైతే ఉన్నాదో, ఉన్న స్థితిగా మనం దైవంగా ఉన్నామంటే మనం ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నాదో, దానిని పూర్తిగా ధ్యాసమనమాట. అంటే ఎరుకతో మనల్ని దాన్ని స్థితంగా దాన్ని గమనిస్తూ ఉండమంటున్నారనమాట. గమనిస్తూ కేవలం మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే. మిమ్మల్ని మీరు మనం ఏదైనా క్రియేట్ చేయగలిగే ఉన్నటువంటి సామర్థ్యం కూడా మీకు ఉంది. మనకంట ఎంతో అద్భుతమైనటువంటి అటువంటి శక్తి ఏదైతే ఉన్నాదో దాన్ని మనం పూర్తిగా మర్చిపోయామంట మనం. మనలో మనం అంటే ఈ శరీరమే అని పూర్తిగా ఆ భావనతోనే ఉండిపోయాం గానీ, మనలోనంట దైవము స్థితంగా ఉన్నాడు. దాన్నంట చాలా గట్టిగా, బలంగా దాన్ని ప్రగాఢంగా మన అంతరంలోని పూర్తిగా దాన్ని విశ్వసించి నమ్మమంటున్నారనమాట. ఎప్పుడైతే దాన్ని మనం విశ్వసించి నమ్ముతామో అక్కడేమవుతుంది, మనదైన ఉన్నదన్నటువంటి జీవిత ఆశయం ఏంటి? ఆనందంగా ఈ భూమి మీదకొచ్చున్నాము. ఆనందంగానే ఈ భూమి మీద మనం ఎంతో అద్భుతంగా ఆహ్, దైవాలుగాను, ఆనంద స్వరూపులుగా మనం ఉన్నాము అనే దాన్ని మనం గ్రహించాలంట ఇక్కడ మనం. సో, ఇక్కడ ఏంటి మళ్ళీ మీ మన యొక్క సృష్టించే ఆ యొక్క శక్తి ఏదైతే ఉన్నాదో దానిని అలానే ఆహ్, ఇక్కడ ఈ క్షణం ఏదైతే వర్తమానం ఉన్నాదో ఆహ్, దాన్ని మాత్రమే జీవించడానికి మీరొచ్చారు గానీ, భవిష్యత్తుని ఆలోచించి, భవిష్యత్తు కోసం మీరిక్కడికి రాలేదు. ఏంటంట, ఇక్కడ ఏదైతే స్థితి ఉన్నాదో, దీన్ని మనం జీవించడానికి వచ్చున్నామంట ఇక్కడ. దానికి తప్ప భవిష్యత్తుల కోసం మనం కాదు. మనం మనకుగానే ఎంతో క్రియేట్ చేసుకున్న ఉన్నటువంటి స్వయంగా మనం మనలో ఉన్నటువంటి ఇంటర్నల్‌గా ఆహ్, ఏదైతే స్వయంగా మనం చేయగలుగుతున్నామో దాన్ని మన అంతరాత్మ అంట ఎప్పుడు కూడా మనకి చెప్తూ ఉంటుందంట. ఈ యొక్క కార్యాచరణగా అనుక్షణము కూడా మీరిక్కడ ఈ ఈ దీన్ని ఆలోచించడానికే వచ్చారు. దీన్ని ఆచరించడానికి మీరు వచ్చారు అని చెప్పి మీరిక్కడ ఉన్నారు అని చెప్పి మనకెప్పుడు అంతరాత్మ మనకి చెప్తూ ఉంటుందంట. ప్రేరేపిస్తూ ఉంటుందంట మనకి. ఏంటి? ఈ వర్తమాన క్షణంలోనే ఉండండి. ఈ వర్తమానాన్నే మీరు ఎంతో ఆనందంగా ఈ ఆనంద స్థితిని మీరిక్కడ పొందడానికి వచ్చి ఉన్నారు. అని మనలో ఉన్నటువంటి ఆత్మ అంటే ఎప్పుడు కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందంట. సో, దానిని మనం పూర్తిగా మర్చిపోతున్నామంట అక్కడ మనం. అలానే అక్కడ మళ్ళీ ఏంటంటున్నారంటే, ఎంతో అద్భుతంగా లెక్కలేరు అంటే కౌంట్ చేయలేని లేనటువంటి ఆహ్, ఆహ్, ఏవైతే జీవితాలున్నాయో వాటిని మీరు సృష్టించుకోవచ్చు. అంటే ఏంటి ఆ జీవితాలు? మనం ఎలా ఈ వర్తమానంలో మనం ఎలా ఆహ్, ఆహ్, మనం క్రియేట్ చేసుకుంటాము. ఎలా ఉండాలో మనము అనే దాన్నంట ఆహ్, అంటే చూడండి ఈ క్షణం ఇది నేను జీవించాను. నేనిక్కడ క్లాస్ చెప్తున్నానంటే ఇక్కడ నేను జీవిస్తున్నట్టు. మరుక్షణం మనకు తెలీదు. ఆ క్షణంలో ఇంకేదో పని చేస్తాను. సో, దానిని మళ్ళీ మనం ఎంత అద్భుతంగా దాన్ని ఆనందంగా మనం జీవించాలి. అంటే భవిష్యత్తు కూడా మనకి ఆ వర్తమానమే అన్నమాట అవుతుంది. ఆ వర్తమానాన్ని మనం ఆ ఉన్న స్థితిని మనం దాన్ని ఎంతో అద్భుతంగా మనం చాలా చక్కగా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని మనమంట ఆహ్, సృష్టించుకోవచ్చంట మనం దాన్ని. ఎంతో అద్భుతంగా దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చంట దానికి. అలానే ఈ సర్వస్వంలోనూ పూర్తిగా ఏదైతే ఆ దైవత్వం ఏదైతే ఉన్నాదో దాన్నంట దాన్ని స్వీకరించగలిగే ఉన్నటువంటి ఆహ్, ఎప్పుడైతే నాకు ఉన్నాది అని నేను గ్రహిస్తానో, అంటే మనకి మనం సర్వస్వంలో ఉన్నదాన్ని మనం ఎంతో అద్భుతంగా మనం గ్రహించగలము అనే ఉన్నటువంటి ఆనంద ప్రాప్తి జ్ఞానాన్ని అంట
మనం పొందాలంట మనం. అంటే ఇవన్నీ మనకి ఆహ్, తెలిసిన విషయాలే మనకివన్నీ గూడాను. కానీ ఏంటంటే ఆనంద ప్రాప్తి ఏంటి? ఆహ్, ఉన్న స్థితి ఏంటి? ఉన్న స్థితి అంటే వర్తమాన స్థితి. మనకు తెలుసు మనకిది. సో, ఈ వర్తమాన స్థితిని మనం ఎప్పుడైతే ఆనందంగా, అద్భుతంగా మనం పొందుతామో అక్కడేమవుతుందంటే, ఈ సర్వస్వంలో ఉన్న అంతటిని గూడా మనం ఎంతో అద్భుతంగా యాక్సెప్ట్ చేస్తామనమాట. ఎక్కడైతే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామో అక్కడేమవుతుంది, ఇంకా ఎదుటి వ్యక్తిని మనం నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్ ఇంకేటువంటిది ఉండదు. ఎప్పుడైతే మనల్ని మన ఆత్మ ప్రేమికులుగా మనం ఎప్పుడైతే మనం ఆహ్, హ్యాపీగా మనం తీసుకుంటామో, అక్కడ ఆ దైవంగా ఉంటామంట. అంటే ఇక్కడ ఏంటి చెప్తున్నారు ఇక్కడ మాస్టర్స్ అంటే, మనల్ని మనం స్టడీ చేసుకుంటూ ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆత్మ తత్వం ఏదైతే ఉన్నదో ఇంకా శరీర బంధనంలో ఉండకుండా, నేను అంటే శరీరం కాదు. నేను అంటే ఆత్మ చైతన్యం అన్న ఉన్నటువంటి మనలో స్థితంగా ఉన్నటువంటి పరమాత్మ స్థితే మనము అనే దాన్ని పూర్తిగా మనకి వాళ్ళు గ్రహించమంటున్నారనమాట. పూర్తిగా తెలుసుకోమంటున్నారు. అంటే మర్చిపోకుండా ఎంతో ఆహ్, ఆహ్, మేధా సంపత్తిని అంటే ఎంతో మేధస్సును మనం కలిగి ఉన్నాం. అంటే ఆ దైవం ఎంత అపారమైనటువంటి ప్రేమ తత్వంతోనూ ఎంత అద్భుతమైనటువంటి ఆ మేధస్సుతోనూ ఆ యొక్క స్థితి ఎలా అయితే ఉన్నాదో దానిని తెలుసుకోవాలి. కానీ, ఈ భూమి మీద జన్మ తీసుకునే వాళ్ళు ఎలా ఉంటున్నారంట, వాళ్ళ యొక్క మేధా సంపత్తిని వాళ్ళ యొక్క ఆహ్, జ్ఞానాన్ని కూడా వాళ్ళేం జేస్తున్నారంట, ఇక్కడ ఈ జన్మ తీసుకొని ఆహ్, ఆత్మతత్వం తెలియకుండా మొద్దుబారిపోయిన తత్వంతో ఉండిపోతూ ఆహ్, ఏంటి ఈ తినడము, ఈ పడుకోవడము, ఈ యొక్క తామస గుణాలు ఏవైతే ఉన్నాయో, వాటిలోనే ఇంకా ఉండిపోయారంట ఇంకాను. అలా ఎందుకు పడి ఉంటున్నారో ఆహ్, అనే దాన్ని కూడా మీకు మనల్ని గ్రహించమంటున్నారనమాట. అంటే చూడండి మనం ధ్యానం చెప్పడానికి వెళ్తాము. చేయించడానికి వెళ్తాం. కొంతమంది ఆహ్, ఆ యొక్క స్థితిలో ఉన్నవాళ్ళు అర్థం జేసుకుంటారు. కొంతమంది ఏంటి ఎప్పుడో ఇంక ఇప్పటి నుంచి ధ్యానం చేయడం ఏంటి? ఆహ్, ఆహ్, ఈ వయసులో ఉంటుండగా చేయడం ఏంటి? ఏంటి మనం వచ్చిన పర్పస్ ఇది కాదు. ఎప్పుడో ముసలైనప్పుడు తెలుసుకోవాలి. ఇలా కాదు కదా! అని అనుకుంటారు కదా! సో, అలా కాదు. కానీ వాళ్ళు ఎందుకలా ఉండిపోయారో మీకు తెలుసా? అంటే మళ్ళీ అక్కడ చెప్తున్నారు. ప్రతి క్షణంలోనూ వాళ్ళంట ఏదైతే స్థితి ఉందో, వాళ్ళ యొక్క జ్ఞాన పరిధిలో ఆత్మ చైతన్యాన్ననే వాళ్ళు తెలుసుకోలేకపోయారు కాబట్టి, వాళ్ళు ఆ యొక్క జ్ఞానానికి సంబంధించి వాళ్ళు అలానే ఉండిపోయారు. అంటూ ఆహ్, ఎన్ని స్థితులు ఉన్నా కూడా, ఎన్ని రకాలుగా ఉన్నా కూడా, ఇంకా కూడా వాళ్ళు హ్మ్. ఆ దివ్యత్వం ఏదైతే ఉన్నాదో, ఆ దివ్యత్వాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, పొందలేకపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు దివ్యులుగా మేము కూడా ఆ యొక్క ఆత్మ చైతన్యం అనే స్థితిని కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు వాటిని అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఎప్పుడు కూడా ఈ వర్తమాన క్షణంలో ఉంటూ, ఆనంద స్థితిలో ఎప్పుడైతే ఉంటామో, ఆత్మానందంతో ఎప్పుడైతే ఉంటామో, అక్కడంట పూర్తిగా బ్రహ్మానంద స్థితి ఏదైతే ఉన్నదో, అటువంటి స్థితిని మనం పూర్తిగా ఆహ్, మనం చేసే కర్మలన్నీ ఏవైతే ఉన్నాయో, మన జీవితంలోని ఈ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే సంకల్పం చేసుకుంటున్నామో, అన్నీ కూడా కర్మలన్నీ కూడా మన స్వేచ్ఛ, మన ఇచ్చా ప్రకారంగాను. అంటే ఆనందం అంటే అక్కడ ఏంటి ఎవరిని కూడా ఆహ్, కర్మ బంధంలోను ఆహ్, ఏ ఒక్కరిని కూడా బంధించకుండా వాళ్ళకు వాళ్ళుగా స్వేచ్ఛగా ఉండే స్థితిని ఆనంద స్థితి ఏదైతే ఉన్నాదో దానిని ఆనంద ఆనంద స్థితి అంటున్నారనమాట. అంటే ఏంటి ఆహ్, నేను ఉన్న స్థితి ఏదైతే ఉన్నాదో, నా స్థితిని ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండాను.
అంటే నీటి మీద తామరాకులు ఎలా అయితే ఉంటామో, ఎటువంటి ప్రతిబంధకాలు, ఏ బంధకాలు లేకుండా మనం స్వేచ్ఛగా మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో, ఆహ్, మన యొక్క స్వేచ్ఛను ఇంకొకరికి ఇవ్వకుండా, ఈ ఉన్న స్థితిని ఆనందంగా, అద్భుతంగా మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో, అదే ఆనంద స్థితి అంట. అంటే ఏంటి? ఆనంద స్థితి అంటే, నాకు నేనుగా నా లోపల నుంచి నా ఇన్నర్ ఆత్మస్థితి ఏదైతే ఉన్నదో, ఆత్మస్థితిలోంచి వచ్చే ఉన్నటువంటి ఆనందం ఉంది కదా! అదే అసలైన ఆనంద స్థితి. అంటే పూర్తిగా ఆత్మానందంతోని మనలో ఎంతో అద్భుతమైనటువంటి ఒక స్థితి ఏర్పడుతుందనమాట. అటువంటి స్థితి ఎటువంటి బంధకాలు లేకుండా, ఎటువంటి బంధనాల్లో లేకుండా హ్మ్. నేను నా బిడ్డలకి తల్లిగా ఎంతవరకు నేను వర్క్ చేయాలో అంతవరకు వర్క్ చేస్తూ, ఒక భార్యగా ఏవైతే చేస్తున్నానో ఆ వర్క్ చేస్తూ, అలానే ఒక ఆహ్, ఒక స్నేహితురాలుగా, ఒక హ్మ్, చెల్లిగా అంటే ఈ యొక్క ఏవైతే పొ రోల్ ఉన్నాయో, ఏవైతే రోల్స్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్‌గా చేస్తూ, దాంట్లో మనం బందీ అయిపోకుండా, మన స్వేచ్ఛతో, మన సంకల్పంతో ఫ్రీనెస్ అనమాట. ఎప్పుడైతే అటువంటి దాంట్లో ఉంటామో, అలాగే మనం ఎలా అయితే ఉండాలని కోరుకుంటున్నామో, వాళ్ళని కూడా మనం బంధించకుండా ఎప్పుడైతే ఉంటామో, అటువంటి స్థితిలోని అక్కడేమవుతుందంటే, మనలోని పూర్తిగా ప్రేమతత్వం అనే ఉన్నటువంటి అన్‌కండిషనల్ తత్వం. ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా ఉంటూ, మనకుగానే ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎప్పుడైతే ఉంటామో, అక్కడ ఆనంద ప్రాప్తి మనకి సంప్రాప్తిస్తూ ఉంటుందంట. అంటే అక్కడ మనకి బ్రహ్మానంద తత్వం ఏదైతే ఉన్నాదో, ఆ బ్రహ్మానంద తత్వం ఏంటంట, సర్వంలోనూ దైవాన్నే మనం చూస్తామంట. దైవాన్నే చూడగలుగుతామంట. ఎప్పుడు ఎప్పుడైతే ప్యూర్ సోల్ ఆఫ్ హార్ట్ ఎప్పుడైతే మనకు ఉంటుందో, అన్‌కండిషనల్ తత్వం ఎప్పుడైతే మనలో ఏర్పడుతుందో, ఏ కండిషన్స్ పెట్టకుండా ఎప్పుడైతే మనం ఉంటామో, ఎప్పుడైతే మనం చెప్తామో, ఎప్పుడైతే ఆచరిస్తామో, మనం చెప్పడము, మనం చెయ్యడము మనసులో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎప్పుడైతే మనం క్లియర్ విజన్‌తో మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అక్కడ ఏమవుతుందంట ప్రతి దాంట్లో ప్రతి ఒక్క వస్తువులోను, ప్రతి సర్వస్వంలోనూ కూడా దైవాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో, ఆ దైవంగా మనం ఎప్పుడైతే మారిపోతామో, అసలైన ఆనంద ప్రాప్తి ఏంటంట, మనమే దైవంగా అక్కడ మనం ఉంటామంట. అంటే అక్కడ ఇంకేమీ ఉండదనమాట. వన్నెస్‌గా ఆహ్, ఆ యొక్క దైవం ఎలా అయితే మనల్ని పూర్తిగా హ్మ్, ఎంతో అద్భుతంగా ప్రేమిస్తున్నాడో, అటువంటి ఆనంద స్థితిని, అటువంటి ఆనంద స్వరూపంగా మనం మారిపోతామంట. అంటే ఏంటి, మనకు ఉన్నా హ్యాపీనే, లేకపోయినా హ్యాపీనే. వాళ్ళు ఏమన్నా కూడా మనం ఎలా ఉంటామంట, నిశ్చలంగా వన్నెస్‌తో మనం ఉంటామంట మనం. అంటే ఇక్కడ ఎంతో అద్భుతంగా మనం వన్నెస్ వన్నెస్ అవుతూ మనం ఆహ్, దాంతో ముడిపడుతూ ఇంకా అటువంటి స్థితిని మనం ఏర్పరచుకుంటామంట. అంటే ఇక్కడ ఏంటి జీవితాశయం అంటే, మనల్ని మనం ఎంతో అద్భుతంగా మనం ఇక్కడ ఆనంద స్వరూపులుగాను, ఆనంద ఆనందమే కేవలం మనం ఈ భూమి మీద పొందడానికి వచ్చి ఉన్నాము. ఈ ఈ అసూయని గాని, ఈ ద్వేషమని గాని, ఈ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో, ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇవంతటిని వీటిని నుంచి కాదు. ఇక్కడ నన్ను నేనుగా వ్యక్తీకరించుకోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి, నేను ఏదైతే ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నాదో, దాన్ని పొందడానికి వచ్చి ఉన్నాను నేను. అదే నా జీవిత ఆశయము. దాన్ని ఎలా అంటున్నారు మళ్ళీ ఈ తలం మీదకి మనం వచ్చినప్పుడు, మన జీవిత అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఆ అనుభవాన్ని మన జీవితంలోని ఆహ్, ఆనందాన్ని పూర్తిగా ఆహ్, అనుభవించి, దాన్ని అర్థం చేసుకొని, స్వయంగా దాన్ని ఎప్పుడైతే మనం
ఆహ్, గ్రహిస్తామో, మనం కూడా ఈ భూమి మీదకి దిగివచ్చిన దైవాలుగానే ఉన్నాము మనం కూడాను. చూడండి. మన అంతరాత్మలో అంతరాత్మతో మనం కనెక్ట్ అవుతూ, ఆ యొక్క జీవశక్తి ఏదైతే ఉన్నాదో, ఆ శక్తినంట ఈ యొక్క భూమి మీదకి వచ్చున్నాం గాబట్టి, దాన్నెలా తీసుకోమంటున్నారంటే, మనం ఈ పుట్టిన దగ్గర నుంచి ఈ శరీరాన్ని విడిచిపెట్టే ఈ మధ్య ఏవైతే అనుభవాలున్నాయో, ఏవైతే జీవిస్తున్నామో ప్రతి క్షణాన్ని కూడా దాన్ని ఆహ్, ఆనంద స్థితిలో ఉంటూ, ఆనందాన్ని ఏదైతే మనం పొందామో, దాన్ని మనకి అనుభవించి, ఈ భూమి మీద కూడా మనం కూడా ఆనందాన్ని పొందడానికి వచ్చాము. మనం కూడా ఆహ్, ఎంతో అద్భుతమైనటువంటి దైవాలుగానే మనం ఇక్కడ ఉన్నాము. దైవంగానే మనం వచ్చి ఉన్నాం అనే దాన్నంట ఆహ్, పూర్తిగా మీరు గ్రహించండి మీరు. మన చైతన్యంలో ఏదైతే అత్యుత్తమైన ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్య స్థితిలో మనం ఎలా అయితే ఉన్నామో, దాని నుంచి మీరు ఆనందాన్ని ఎప్పుడు గూడా పొందుతూ ఉంటారు మీరు. మనమంట ఎప్పుడు కూడా ఎంతో అద్భుతంగా అటువంటి స్థితి ఏర్పడేటప్పుడు అంట మనం ఏంటి, ఈ భూమి మీదకి మనం కూడా దైవాలుగా వచ్చి ఉన్నాము. సో, మనం కూడా ఈ దైవాలుగా వచ్చి ఉన్నాం కాబట్టి, ఏదైతే ఆనందాన్ని పొందుతున్నామో, ఆత్మ స్థితిలోంచి మనం ఆనందాన్ని నిరంతరం కూడా ఆహ్, ఆనంద స్థితిని మనం పొందుతున్నామనే దాన్ని ఎరుకతోని గ్రహించమంటున్నారనమాట ఇక్కడ. అప్పుడేమవుతుందంటే, ఎప్పుడైతే సత్యము ఏంటి సత్యము? నేను అంటే దైవంగానే వచ్చి ఉన్నాను అనే ఆ యొక్క సత్యాన్ని ఇంక ఈ సర్వత్రా మొత్తం ఉన్న అంతటి కూడా ఆహ్, దైవత్వమే మనకి విరాజిల్లుతుంది. దైవత్వమే అంతా కూడా కనిపిస్తుంది అని ఈ యొక్క ఈ ఈ భూతలం ఏదైతే ఉన్నాయో, ఈ తలం కూడా ఎంతో దివ్యత్వంగా ఉన్నది. దివ్యత్వమే ఉన్నది ఈ భూతలం మీద కూడాను అని చెప్పి, ఆ సత్యం మనకి ఎప్పుడైతే మనం వివేకంతో మనం ఎప్పుడైతే సంప్రాప్తించుకుంటామో, అది కూడా ఆనంద స్థితిలోనే మనం ఉంటాము. అంటే మనకి ఆహ్, మన భక్త ప్రహ్లాద మనం ఆయన ఎప్పుడు కూడా ఆనంద స్థితిలోనే ఉంటాడు ఆయన. చూడండి. తండ్రి ఎంతో రాక్షసత్వంతో ఉంటూ ఉన్న ఆయన భక్త ప్రహ్లాద ఎంతో అద్భుతంగా సర్వంలోనూ నిన్నే చూడాలి నారాయణ అని చెప్తూ ఆయన ఎలా అయితే ఇంకా ఏంటి కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన ఎలా ఉంటాడాయన? ఎలా ఉండేవాడంటే ఆయన ఆనంద స్థితే అనమాట. ఎందుకంటే సర్వంలోనూ నిన్ను గ్రహించే వరాన్ని నాకివ్వు అని ఆ యొక్క వరాన్ని ఎలా అయితే పొందొచ్చాడో, మనం కూడా ఈ భూమి మీదకొచ్చినప్పుడు సర్వంలోనూ ఆ దివ్యత్వాన్నే నేను చూడాలి. సర్వంలోనూ దైవత్వంలో ఉండాలి. నేను కూడా ఆ దివ్యత్వంలోనే ఉన్నాను అని అక్కడి నుంచి వచ్చి ఉన్న మనము పూర్తిగా ఈ యొక్క స్థితి ఏవేవి ఉన్నాయో, ఈ అన్నిటిలో ఈ రాగద్వేషాలు నేను అంటే ఈ శరీరం మీద ప్రేమ ఎక్కువైపోయి, మోసము, అసూయ, ద్వేషం ఇవన్నీ ఎక్కువైపోయి, మనదైన ఉన్నటువంటి ఆ ప్రేమ తత్వాన్ని పూర్తిగా మర్చిపోయి, మనం ఎలా అయిపోయిందంట మన తత్వం, నేనే ఈ శరీరము, దైవం ఎక్కడో ఉండిపోయాడు ఆయన, దైవం వేరేగా ఉన్నాడు, నేను ఇంక ఇలాగే ఉన్నాను. అనుకోని ఎప్పుడైతే ఈ స్థితిలో ఉన్నాడో అక్కడేంటి ఈ బాధలు, ఈ ఇవన్నీ ఎప్పుడైతే అలా ఉన్నాయో, ఈ జన్మ జన్మల నుంచి ఇవిలాగా రొటి రి క్రి అవుతూ, అవుతూ, అవుతూ ఏమైందంటే మూలంలో ఉండిపోయి, మనము ఆనంద స్థితి ఏదైతే ఉన్నాదో, ఆనంద స్వరూపమైనటువంటి ఆ దైవత్వమే మనము అనే స్థితిని పూర్తిగా మనమంట ఏమైంది? మన దివ్యత్వంలోంచి అది పూర్తిగా కనుమరుగైపోయిందంట. సో, అలా కాకుండా నిరంతరము ధ్యాన సాధన చేస్తూ అంటే ఎప్పుడు కూడా అవేర్‌నెస్‌తో ఉంటూ సర్వంలోనూ కూడా ఈ భూమి కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆ దివ్యత్వంతో నిండి ఉన్నది. మనం కూడా ఎంతో దివ్యత్వంతో ఉన్నాము
అనే దాన్ని కూడా మనల్ని సత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్యాన్ని మనకి ఆహ్, ప్రాప్తించుకోవాలి మనం కూడాను. అటువంటి దాన్ని మీరు ఆహ్, మీ హాస్యాన్ని మీరే సృష్టించుకుంటారు. అంటే ఇక్కడ మన మన యొక్క సృష్టిని కూడా మనమే సృష్టించుకుంటున్నామంట. ఏంటి జీవించడం కోసం ఈ భూమి మీదకొచ్చాము. ఒక హాస్యాన్ని కూడా మనమే సృష్టించుకుంటున్నామంట. అలాగే సృష్టించుకున్న దాన్ని హృదయపూర్వకంగా ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనం ఆశయాన్ని మనం నెరవేర్చుకోమని ఎప్పుడైతే అనుకుంటామో, అదే తప్ప మరింక ఏది కూడా లేదు. అది ఏంటంట, మనకుగానే జీవితాశయాన్ని సృష్టించుకుంటున్నామంట. ఈ భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు నేను ఈ విధంగా ఉండాలి. నేను ఈ విధంగా చెయ్యాలి. ఆ! అంటే నేను ఒక, ఒక పదవిలో ఉండాలి, ఒక రాజకీయాల్లో ఉండాలి, ఈ యొక్క స్థితిలో నేనుండాలి అని మనకుగానే సృష్టించుకుంటున్నామంట. భగవంతుడు మనకి సృష్టించి ఇవ్వటం లేదు. మనకుగానే దాన్ని పూర్తిగా సృష్టించుకుంటున్నాము. మనకుగానే దాన్ని ఆహ్, హృదయపూర్వకంగా ఆ ఆశయం నెరవేర్చమని చెప్పేసి మనం అనుకుంటున్నామంట. ఇదే అంట మనకి అనంతంగా ఇలాగే కొనసాగుతూ ఉంటుందంట మనకి. అంటే ఏంటి? మనకుగానే వీటన్నిటిని కూడా మనం ఆహ్, వాటిని తీసుకుంటున్నామంట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళా, మీరు మీకు మీరుగానే సృష్టించుకుంటున్నారు. నేనిలా ఉండాలి, నేను ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా చేస్తే బావుంటుందని మీకు మీరుగా అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎన్నో జన్మల నుంచి మీరు మీ మూల చైతన్యంలోని ఇవన్నీ కూడా ఆహ్, ఆహ్, అన్నీ కూడా మీరు ఆహ్, కం ఏంటది మొత్తం అన్నీ కూడా ప్రోగు చేసుకుంటున్నారనమాట. ఇవన్నీ కూడా మీరన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. మీరు ఎన్నో జన్మల నుంచి కూడా నేను ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలని చెప్పేసి, ఆ విధంగా మీరు అన్నీ కలెక్ట్ చేసుకొని వస్తున్నారు. మనం ఈ భూమి మీదకొచ్చినప్పుడంట మన ఆహ్, ఆ యొక్క ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే మన ఈ భూమి మీద ఆహ్, మనం ఏదైతే దైవత్వం ఉన్నామో, ఆ దైవత్వానికి భిన్నంగా మనం మారిపోతున్నామంట. అంటే ఏంటి? మనం దైవత్వం అని ఏదైతే ఉన్నామో, దైవత్వ స్థితిని మనం పూర్తిగా మర్చిపోయి, ఎన్నో జన్మల నుంచి మనం ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని మనం జన్మ జన్మల నుంచి మనం దాన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం గాబట్టి, దానికి తగ్గట్టుగానే ఉంటున్నాం తప్ప, మీరు, మీరు అనే దాన్ని, దైవం అనే దాన్ని మీరు పూర్తిగా మర్చిపోయి ఉన్నటువంటి స్థితి ఉన్నాది. దానిని ఎప్పుడు కూడా మీదైనటువంటి సహజ ప్రవృత్తి. సహజంగా మన యొక్క ప్రవృత్తి ఏంటి? ఆ దైవమే. మనం కూడా నిజాలుగా దైవాలుగా కూడా ఉన్నాము మనము. మన అంతరాత్మలో ఎప్పుడు కూడా మనకది వినిపిస్తూ ఉంటుందంట మనకి. వినిపిస్తున్న మాటలే మనం ఆహ్, అనుభూతిగా వాటిని మనం అనుసరించాలంట. ఎప్పుడైతే మనం వాటిని అనుసరిస్తామో, ఎప్పుడైతే అనుభవాలుగా మనం తీసుకుంటామో, అక్కడ మనకి ఆహ్, కంప్లీట్‌గా మనలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ ఏదైతే ఉన్నాదో, దాన్ని వివేకంతో దాన్ని మనం పూర్తిగా దాన్ని ఆహ్, ఎప్పుడైతే తీసుకుంటామో, శాశ్వతమైన ఉన్నటువంటి ఆ ఆనందాన్ని ఏంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఏంటి? మనం ఆ జీవిత ఆశయం ఏంటి? మనం ఆనంద స్వరూపులుగా ఈ భూమి మీదకొచ్చాము. మనం ఆనందాన్ని పొందడానికి వచ్చాము. ఆహ్, దైవమే దైవాన్ని మనల్ని వేరు చేసే ఉన్నటువంటి ఏది కూడా లేదు. మనం కూడా ఆ దైవంగానే ఉన్నాము ఇక్కడ మనము అని చెప్తూ, మనల్ని ఎప్పుడు కూడా ఆత్మ ప్రేమికులుగా మనల్ని ఎప్పుడైతే మనం ప్రేమించుకుంటామో, ఆత్మ తత్వం ఏదైతే ఉన్నదో, ఈ సృష్టిలో ఏంటంటే గొప్పదైనటువంటి ప్రేమ ఏంటి? ఆత్మ ప్రేమే. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇంక అంతకన్నా అద్భుతమైనటువంటి ప్రేమ ఇంక ఎక్కడా లేదు ఇక్కడ ఈ భూమి మీద. మిమ్మల్ని మీరు ఎంతో అద్భుతంగా ప్రేమించగలుగుతూ ఉండండి. ఎప్పటికీ ఏకత్వ స్థితి ఏదైతే ఉన్నదో, ఆ ఏకత్వాన్నే ఆశయంగా ఉండనివ్వండి. అంటే ఆహ్, జన్మజన్మల నుంచి మనం ఏదైతే జ్ఞానం తీసుకొచ్చున్నామో, ఆ జ్ఞానంతోనే ఉన్నటువంటి ఆశయాలను చేసుకొని, మనదైనటువంటి అసలైన ఆశయం ఏంటి ఇక్కడ భూమి మీద?
ఆనందంగా ఉండడానికి, ఆనంద ప్రాప్తితో ఉండడానికి, మనల్ని మనం ప్రేమించుకోవడానికి, అన్‌కండిషనల్ తత్వంతో ఉండడానికి, అలానే ఎటువంటి ప్రతిబంధకాలు మనకి లేకుండా, మనం కూడా ఎదుటి వ్యక్తికి ఎటువంటి బంధనాల్లో ఉండనివ్వకుండా, ఎప్పుడు కూడా మనం స్వేచ్ఛతో, మన ఇచ్చతో ఏదైతే ఉన్నాదో, ఆశయం ఏదైతే ఉన్నాదో, అటువంటి ఆశయంగానే మీరు ఉండండి. మన ఆశయం ఏంటి? దైవంగానే మీరు ఉండండి. దైవత్వ స్థితిలోనే మీరు ఉండండి. సో, ఎటువంటి ఈ ఆశయం ఏదైతే ఉన్నాదో, అటువంటి ఆశయాన్నే ఈ జన్మలోనే మీరు పూర్తిగా తెలుసుకోండి. ఎప్పుడైతే దాన్ని తెలుసుకుంటారో, అనుభూతులంటే ఏంటి? మనం ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటామో, ఫీల్ అయిన దాన్ని ఎప్పుడైతే మనం అనుభవిస్తుంటామో, ఎప్పుడైతే అనుభవించి ఆచరణలో మనం ఎప్పుడైతే పెడుతూ ఉంటామో అక్కడ ఏమవుతుందంట, మన జీవిత ఆశయం ఏంటి? మనం కూడా ఈ యొక్క ఈ ఉన్న స్థితి, ఈ వర్తమాన స్థితి, ఈ అద్భుతమైనటువంటి దైవత్వ స్థితినంట మనం ఎంతో అద్భుతంగా మనము చేసుకుంటాము. ఇది ఎంతో కష్టం కాదు. మనందరం గూడా ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, సేవ చేస్తూ, నిరంతరం కూడా అవేర్‌నెస్‌తో ఉంటూ మనం ఏం చేస్తున్నాము? ఏం చెందుతున్నాము? అని అంటూ మనం మనల్ని గమనిస్తూ ఈ వర్తమాన స్థితిలో ఎప్పుడైతే ఉంటామో పూర్తిగా చాలా స్పష్టంగా మీరు లోపల నుంచి ఆత్మలో పూర్తిగా స్థితమై ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మీరు ఖచ్చితంగా నమ్మండి. ఎందుకంటే నమ్మలేకపోతున్నాం. ఆహ్, ఎన్నో జన్మల నుంచి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోని నేను శరీరమే, శరీరమే శరీరం అంటే చూడండి ఒకే అబద్ధాన్ని మనం పదే పదే సార్లు చెప్తే ఏమవుతుంది? అది నిజమయ్యి మనం నమ్ముతామనమాట. అలాగంట ఎన్నో జన్మల నుంచి ఎన్నో దాని నుంచి తీసుకున్న ఉన్నటువంటి జ్ఞానం ద్వారా మనం అది ఉండిపోయాం. దాని నుంచి బయటపడి పూర్తిగా వన్నెస్‌తో ఉంటూ, మీరు ఖచ్చితంగా ఇదే అని మీరు నమ్మండి. ఖచ్చితంగా మీరు ఎంతో అద్భుతమైనటువంటి మేధా సంపత్తితో, జ్ఞానంతో ఉన్నాము. ఆ దైవం ఎప్పుడు మిమ్మల్ని ఎలా అయితే ప్రేమిస్తూ ఉంటాడో నిరంతరం మీరు మనం ఏం తప్పు చేసినా, మనం ఒప్పు చేసినా, మనం ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఎలా అయితే ఆయన ఉన్నది ఉన్నట్టుగా మనల్ని ఎలా స్వీకరించగలుగుతున్నాడో మనం కూడా ఎదుటి వాళ్ళని కూడా అలాగే ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, క్షమాగుణంతో ఎప్పుడైతే ఉంటామో, అన్‌కండిషనల్ ప్రేమతత్వంతో ఎలా అయితే ఉంటామో, ఈ యావత్ సృష్టి అంతటిని కూడా అంతటిని కూడా మనం ఎలా అయితే ఆహ్, ఆహ్, యాక్సెప్ట్ చేస్తూ మనం ఏ విధంగా అయితే ఉంటామో, అలానే మన దైవత్వంతోనూ, మన జీవితాశయం ఆనంద తత్వంతోనూ ఉంటాము అని చెప్పేసి ఇక్కడ మాస్టర్స్ చెప్తున్నారండి. సో, మనం ఇంకా ఏదో పని చేయాలని గాని, మనం ఏదో అని కాదు. ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఇక్కడ ఉన్న ఈ ఆలోచన స్థితి ఏదైతే ఉన్నాదో, దానికి తగ్గట్టుగానే ఆ యొక్క వర్తమాన స్థితిలోనే, ఈ ఆత్మ స్థితిలోనే నిరంతరం కూడా ఉండండి. అలానే మనం ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో, మన జీవితం కూడా ఆ విధంగానే ప్రాప్తిస్తుంది. మనం కూడా దైవాలుగానే ఉంటాము. మనం కూడా దైవత్వమే అని మనం తెలుసుకుంటామని ఇక్కడ చెప్తున్నారండి. సో, మన జీవిత ఆశయం కూడా అదే అని చెప్పేసి చెప్తాను. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం.